దేవుడు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చాడు. టు బి ఆనెస్ట్, దిస్ ఇస్ అ టెస్టిమనీ ఇన్ మై లైఫ్. మీలో చాలామంది పీసీఓడి ఉంది అని చెప్పి కమెంట్ పెడుతున్నప్పుడు, లైవ్ చాట్లో పెడుతున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తానండి. మీరు చూసుంటారు. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ ఐ హిట్ ప్యూబర్టీ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ పీసీఓడి. అయితే దీనివల్ల దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ కదా. సడన్గా ఫేస్ మారిపోతూ ఉంటుంది, సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి, సడన్గా హెయిర్ ఫాల్, ఇలా రకరకాల సిమ్టమ్స్. మరి పీసీఓడి ఉన్న సహోదరులు వారు అందుకనే అంత బాధతో పెడతారేమో అని నాకు అర్థమవుతూ ఉంటుందండి కదా. ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నాకు కాల్ చేసి లైక్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ కూడా నాకు కాల్ చేసి, నీకు పీసీఓడి అంట కదా, నీకు పిల్లలు పుట్టరంట కదా అని చెప్పి నన్ను మాక్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సమయంలో అయితే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఎప్పుడైనా పెళ్ళవుతే కనుక ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ ప్రేయర్ రిక్వెస్ట్, నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వు అని నేను ఇవ్వకూడదు. ఎందుకంటే నన్ను మాక్ చేశారు మనుషులు, పీసీఓడి వల్ల నాకు పిల్లలు కలుగరు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని ఐ ఫర్గాట్ అబౌట్ దట్. లేటర్ ఐ లెర్న్ హౌ టు మేనేజ్ మై సిమ్టమ్స్, ఐ లెర్న్ హౌ టు మేనేజ్ పీసీఓడి. అయితే తీసుకునే మెడికేషన్, డయట్ అంతా కూడా సెట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది. కానీ పెళ్ళి అవ్వగానే ఇటువంటి రిజల్ట్ వచ్చింది అంటే వీ వర్ లైక్ వీ థాట్ ఆఫ్ ఎంజాయింగ్ కదా, మనం చక్కగా అన్ని కంట్రీస్ తిరిగి వీ వాంటెడ్ టు స్పెండ్ టైం టుగెదర్ కదా అని చెప్పి, అయినా సరే ప్రణాళికతోనే మనకి ఇస్తాడు అని చెప్పి ఇది నెగిటివ్ వచ్చిన రోజు నేను మా మమ్మీకి చెప్తూ ఉంటే మమ్మీ అన్నారు, అదేంటి నెగిటివ్ వచ్చిందా? నేనైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్న వాగ్దానము నీ కోసం దేవుడు నాకు ఇచ్చాడు. అయినా సరేలే, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనకు మంచిది అని చెప్పి నన్ను బ్లెస్ చేసి ఊరుకున్నారండి. మరి యుఎస్ వెళ్ళిన తర్వాత పాజిటివ్ రాగానే దట్ ఈస్ ద ప్రామిస్ ఐ రిమెంబర్డ్. న్యూయార్క్లో ఉన్నాం మేము అప్పుడు. ఎగ్జాక్ట్లీ మాతో పాటు శామీ పాచికల్లా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో న్యూయార్క్లో ఉన్నారు. ఒక టెస్ట్ తీసుకెళ్ళి టెస్ట్ చేసాం, రిజల్ట్ వచ్చింది. మాకు డౌట్ వచ్చి వీ టుక్ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్, అంటే అనలాగ్, డిజిటల్, ప్రతి బ్రాండ్ ఒక 5-10 టెస్టులు తీసుకొని అన్ని టెస్టులు చేసుకున్నాం. కంగారు పడుతుంది ఏమొస్తుందో రిజల్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఏదో తెలియని పీస్. ద ఫస్ట్ టైం యూ షోడ్ మీ, ఇంకా ఇదే లాస్ట్ టెస్ట్, బికాస్ కొన్ని నెగిటివ్ వస్తున్నాయి, కొన్ని పాజిటివ్ వస్తున్నాయి అప్పటికి. సో వీఆర్ సో ఇన్ కన్ఫ్యూజన్, ఏది నమ్మాలో మనకు తెలియట్లా. ఇండియాలో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ అనలాగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ డిజిటల్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. సో వీఆర్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం. ఇంకా ఆ విషయాన్ని వదిలేసి వీఆర్ జస్ట్ మినిస్ట్రీ చేస్తున్నాం అమెరికాలో మంచిగా.